అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 95వ భాగం. రచయిత పంజ గారు. నాకు నీ ఇంటి నుండి ఒక బలి కావాలి, రక్తం కళ్ళ చూడాలి నేను అంటూ అమ్మవారు ఎప్పుడూ మనకు కనిపించే చిద్విలాసమైన రూపంతో కాకుండా అదొక కోపం, బాధతో కూడిన నవ్వు నవ్వుతూ చెప్పేసరికి జానకికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అమ్మవారు చెప్పేదానికి జానకి నిశ్చేష్టురాలై అలాగే చూస్తూ ఉంది. ఇప్పుడు బలివ్వాలి అంటే తను ఏమైనా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అమ్మవారి గొంతు ఇంకోసారి గంభీరంగా వినిపించింది. "ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంకొద్ది సేపట్లో పౌర్ణమి గడియలు దాటిపోతాయి. అప్పుడు నువ్వు రమ్మన్నా కూడా నేను రాలేను. మరో 25 సంవత్సరాలు పడుతుందో, లేదా 50 సంవత్సరాలు పడుతుందో, అప్పటి వరకు మీ వంశం ఇలా నా శాపానికి గురి కావాల్సిందే" అంటూ అమ్మవారు చెప్పేసరికి ఒకసారి చుట్టూ చూసుకుంది జానకి. ఆకాశంలో ఇంకో గంటకో అలా తెల్లవారుతుందేమో అని అనిపిస్తూ ఉండగా ఏం చెయ్యాలో ఆమెకు పాలుపోలేదు. ఇంకా తన వెనుకే ఉన్న అజిత్, అయాన్‌లకైతే మైండ్ పనిచేయలేదు. ఏం చెయ్యాలి? అదేదో తమ ప్రాణం అడిగినా కూడా వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ఇంటి నుండి బలివ్వాలి అని అమ్మ అడగటంతో జానకి ఇలా డెసిషన్ తీసుకుంటుందో అని వాళ్ళిద్దరూ కూడా ఆమె వైపే చూస్తూ ఉన్నారు. "బాగా ఆలోచించుకో జానకి. మళ్ళీ మళ్ళీ నీకిలాంటి అవకాశం రాదు. నువ్వొక్కదానివి బలైపోయి నీ వంశాన్ని, ఈ ఊరిని కాపాడతావా? లేదంటే నీ స్వార్థం చూసుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి ఇంకా శాపం పెంచుతావా?" అంటూ అమ్మవారు వికృతమైన నవ్వుతో అడుగుతూ ఉండేసరికి ఇంకా జానకి కూడా ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఇక అడుగు ముందుకు వేస్తూ పౌర్ణమి గడియలయిపోవడానికి దగ్గరికొచ్చేసరికి ఆలోచించిన జానకి తనకొక ఉపాయం తట్టడంతో అలాగే చేద్దామని ఫిక్స్ అయింది. జానకి బావి దగ్గరికి వెళ్లి తొంగి చూస్తుంటే అజిత్ ఇంకా అయాన్ ఎక్కడ జానకి దూకేస్తుందో, అమ్మవారికి బలి కాబోతుందో అని భయపడి ఆమెని పట్టుకోవడానికి ముందుకొచ్చేలోపు చెయ్యడ్డు పెట్టిన జానకి నన్ను ఎవరు ముట్టుకోకండని చెప్తూ ఉంటే, "జానకి ప్లీజ్ ఆగు. ఇప్పుడు అమ్మవారు చెప్పిందని నువ్వు సొంతంగా బలైపోతే నీ మీద ప్రాణాలు పెట్టుకున్న అభి ఏమవ్వాలి? అమ్మ కోసం చూస్తున్న చిన్న పిల్లలేం కావాలి? ముఖ్యంగా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఇంకోసారి ఆలోచించంటూ అయాన్ ఏడుస్తూ చెప్పేసరికి, "ఏడవకండి. నాకేం అవ్వదు. నేను రామ్‌కి, నా పిల్లలకి మాటిచ్చొచ్చాను. తిరిగి వస్తాను. అమ్మవారితోనే వస్తాను" అని చెప్తూ బయట నుండి బావి మీదుగా లోపలికల్లుకున్న ఒక ముళ్ళతీగ చెట్టుని చూస్తూ, "అమ్మా! నీకు కావాల్సింది రక్తమే కదా! మా ఇంటి ఎవరో ఒకరి రక్తం కళ్ళచూడాలన్నావు కదా! అన్నం పుణ్యం తెలియని నా పిల్లలెందుకు? ఇంకా ఈ వంశాన్ని ఉద్ధరించాల్సిన నా భర్త రక్తం ఎందుకు? నేనే ఇస్తున్నాను తీసుకో" అంటూ గట్టిగా ఆ ముళ్ళల్ని పట్టుకోసరికి జానకి ఒంట్లో ఉన్న రక్తం దూకి సెలయేరులాగా కిందకి పడిపోతూ ఉంటే, అచ్చం అది అమ్మవారికి జరిగే రక్తాభిషేకం లాగానే అనిపించింది. ఒక్కొక్క చుక్క అమ్మవారి తలను అభిషేకిస్తూ విగ్రహం మొత్తం రక్తసిక్తమైన వేళ జానకి చేతి నుండొచ్చే రక్తం అదంతకదే ఆగిపోయింది. అలాగే అమ్మవారి ఆగ్రహం కాస్త తగ్గిపోయిందని చెప్పాలి. జానకి చేసిన పనికి ముందు షాక్ అయినా కూడా తర్వాత అయాన్, అజిత్‌లు ఆమె సేఫ్‌గా ఉందనిపించాక కాస్త రిలాక్స్ అయ్యారు. "ఇకనైనా నీ కోపం తగ్గింది కదమ్మా! బయటికి రా" అంటూ జానకి వేడుకుంటూ ఉంటే ఎన్నో భోగాలనుభవించి అలంకారంలో తేలియాడాల్సిన నన్ను ఇలా ఈ నీళ్ళలో ఉండనించారు. మరి ఇలాగే తిరిగి నేను నా స్వామి దగ్గరికి చేరుకోవాలా? నాకేమీ అలంకారం లేదా? అంటూ అమ్మవారు ఈసారి బాధగా అడగటంతో, "అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నిన్ను అలంకరించే స్వామివారి పక్కనే చేరుస్తాను. బయటికి రా అమ్మా! దయచేసి మా వంశానికున్న శాపం పోగొట్టమ్మా" అంటూ జానకి నమస్కరిస్తూ వేడుకుంటూ ఉంటే, కాస్త కరిగిన అమ్మవారు జానకికి విగ్రహం వెతికి పట్టుకునేంత కష్టం లేకుండా విగ్రహం అదంతదే నీళ్ళలో నుంచి పైకి వస్తూ బావి గట్టు మీద నిల్చుంది. బంగారపు రంగులో 1.5 అడుగు ఎత్తులో ఉన్న ఆ విగ్రహం కాంతి వెదజల్లేలేక కాస్త అక్కడక్కడ నల్లగా అయినట్టుండి చూసేసరికి మనుషులకి బాధగా అనిపిస్తూ ఉంటే, జానకి ఆ విగ్రహాన్ని తాకబోతూ ఆగిపోయి, "అమ్మా! ఇంకోసారి వేడుకుంటున్నాను. ఎలాంటి తప్పు మా వంశం నుండి ఇక మీదట ఎప్పుడూ జరగదు. దయచేసి శాంతించమ్మా" అని చెప్తూ తను తెచ్చిన కుండలోని నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసింది. దాంతో ఆ విగ్రహం మళ్ళీ మునుపట్ల కాంతిని వెదజల్లుతుంటే నమస్కారం చేసుకున్న జానకి తన ఒడిలో దాచిపెట్టుకున్న చీర, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు అన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ముందుగా అమ్మవారి చెంపలకి పసుపు రాస్తూ ఉంటే అదేంటో విగ్రహానికి తగిలిన భావన రాకుండా మనిషిలాగే అనిపించిన జానకి తలెత్తి అమ్మవారిని చూసేసరికి సడెన్‌గా 6 అడుగుల ఎత్తులో అమ్మవారే బావి మీద కూర్చొని తన కోసం చెయ్యి చాపిచ్చేసరికి జానకికి నోట మాట రాలేదు. ఇక అజిత్, అయాన్‌లైతే ఒక చోట పడిపోయారు. అంటే ఆ పవర్‌ని తట్టుకునే శక్తి వాళ్ళలో లేక దూరం నుండి చూస్తున్నారు అంతే కానీ ఏమీ చేయలేకపోతున్నారు. జానకి కళ్ళెంబడి నీళ్ళొస్తుంటే తుడుచుకుంటూ "మీ దర్శన భాగ్యం కలిగించావు. చాలా సంతోషం అమ్మా" అని జానకి దండం పెట్టుకుంటూ ఉంటే
అమ్మవారు కూడా తిరిగి జానకి తల నిమురుతూ, "జీవితంలో పడాల్సిన బాధల కంటే చాలా బాధలే పడ్డావు. అది డబ్బు లేకో, తినడానికి అన్నం లేకో కాదు, కోరుకున్న మనిషి పక్కన లేక, కట్టుకున్నవాడే అనుమానించి వదిలేస్తుంటే, కడుపున పుట్టిన కన్న బిడ్డలకు ఏ రోజు పాలు పంచక నువ్వు చాలా బాధలే అనుభవించావని" అంటూ జానకి తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నప్పుడు ఆమె నుదుటి మీద తన బొటనవేలితో గట్టిగా నొక్కి పట్టుకున్నారు అమ్మవారు. దాంతో నిమిషం పాటు అసలు ఈ లోకంలోనే లేదు జానకి. అంతా కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంది. తిరిగి తను 5 ఏళ్ల పాపగా మారిపోయింది. హ్యాపీగా నాన్న తెచ్చినవి తింటూ జగదీష్‌తో ఆడుకుంటోంది జానకి. జగతికి హెల్ప్ చేయడంతో ఆహ్, అభితో ఆడుకోవడం మాత్రమే తనకు గుర్తొస్తోంది. కొన్ని రోజులకి అక్క పెళ్లయిపోయి అజిత్ వాళ్ళ బావ అక్కని ఇంటికి పంపేయడం, తను ఆఫీస్‌లో జాయిన్ అవ్వడం, అక్కడ అభి తనకి ప్రపోజ్ చేయడం, ఇలాంటివన్నీ వీటిల్లోనే కొట్టుకుపోతోంది జానకి. చివరగా ఇంట్లో వాళ్ళని ఎదిరించి తను అభిని పెళ్లి చేసుకున్న జానకికి కన్నీళ్లాగడం లేదు. ఒక పక్క ప్రేమించిన వాడిని దక్కించుకున్నందుకు సంతోషమైతే, ఇంకో పక్క తల్లిదండ్రులు మోసం చేశారన్న బాధ ఆమె ఉండేలోపే అభి జానకి వైపు వేలు పెట్టి చూపిస్తూ తన కడుపులో ఉండే బిడ్డకు కారణం నేను కాదని, అది నా బిడ్డ కాదని చెప్పేసరికి జానకి తన పొట్ట మీద చెయ్యి వేసుకొని అలాగే కిందకొరిగిపోయింది. రామ్! ప్లీజ్ రామ్! నువ్వలా మాట్లాడకు. నిజంగా తను మన బిడ్డే అని ఆమె గొంతెత్తి చెప్పాలని ఉన్నా కూడా, తనకు తెలిసిన పరిస్థితిలో అభి తనను పక్కన పెట్టి ఉంటే ఎక్కడైనా ప్రాణగండం ఉంది అని భావిస్తూ ఒక్క మాట కూడా తిరిగి అతని అనకుండా సైలెంట్‌గా వెనక్కి తిరిగి ఒక బ్యాగ్ తీసుకొని ఇంటి గడప దాటడం గుర్తొస్తూ ఉంటే జానకి ప్రాణాలు అక్కడే పోయాయని అనిపిస్తోంది తనకి. గతంలోకి వెళ్ళిపోయిన జానకికి సడెన్‌గా పెద్దమ్మ, పెదనాన్న అంటూ రంగి, సత్తయ్య, ప్రసాద్ వీళ్ళందరితో పాటు మానసి కూడా గుర్తు రావడం, అజిత్ మళ్ళీ తన దగ్గరికి రావడం, అభికి తను ఎదురుపడటం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే నుదురు చిట్లించింది. తను చేరిన ఆఫీస్‌లోనే అభి బాస్‌గా వచ్చేసరికి జానకిలో అసహనం ఇంకా పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి సింగపూర్ వెళ్ళడం, తిరిగొచ్చాక అభికి యాక్సిడెంట్, తన తాళి పెరిగిపోవడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే అనుమానాస్పదంగా మెడలోనే తన్నుకున్న జానకి తన తాళి కనిపించేసరికి కళ్ళు మూసుకుపోతున్నా కూడా అదొక నిశ్చింత. ఇవన్నీ వాటిల్లో కూరుకుపోతున్న ఆమె కిందకి ఒరిగిపోతూ ఉంటే అమ్మవారు ఒక చేత్తోనే తనని పైకి లేపి పట్టుకోవడంతో ఇంకా తెలియాల్సినవన్నీ తెలుసుకుంటూ చెప్పడం, తన వల్ల మరోసారి అభి ప్రమాదాలకు ఎదురెళ్ళడం, తనను చెప్పకుండానే కేర్ చేస్తూ అందరి ముందు దూరంగా ఉంచడం, చివరిగా తన సీమంతం, కశ్యప్ పెళ్లికి నిశ్చితార్థం జరగడం అన్నీ గుర్తొస్తూ, అయాన్ రాక అన్నీ తెలుస్తూ ఉంటే చివరిగా తనకు నొప్పులొచ్చిన రోజు వెళ్ళిపోయింది జానకి. దాంతో మొదట మగబిడ్డ పుట్టినా కూడా ఆ తర్వాత అభికి సివియర్ యాక్సిడెంట్ జరిగిందని తనని అంబులెన్స్‌లో ఎక్కించి ఇంకో హాస్పిటల్‌కి తీసుకువెళ్తూ దారిలో జ్వాల చేసిన అటాక్ వల్ల తనలో కవలలున్నారని తెలుసుకొని ఇంకో పాపకి జన్మనిచ్చి, బాబుని తన చేతుల్లో పట్టుకొని జ్వాల తన మెడలో తాళిబొట్టు ఇంకోసారి తెంచేయడం ఇవన్నీ గుర్తొచ్చి, తను బాబుతో సహా లోయలోకి పడిపోవడం వరకే గుర్తొచ్చిన జానకి, రామ్! పాప! బాబు! అంటూ గట్టిగా అరిచి, కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నవ్వుతూ అమ్మవారు తననే చూస్తూ ఉండేసరికి ఇంకోసారి చుట్టూ చూసిన జానకికి తను ఎక్కడ ఉంది? ఏం జరుగుతోందన్న విషయం అర్థమవ్వడంతో అమ్మవారికి నమస్కరించిన జానకి, "చాలా కృతజ్ఞతలమ్మా! నా గతం తెలియక గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నా కూడా నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు మీ వల్ల నా జీవితం మొత్తం నాకు గుర్తొచ్చింది. ఈ మాత్రం నా మీద కృప ఉంటే చాలు. అలాగే దయచేసి శాంతించి నా కుటుంబాన్ని కూడా ఎల్లవేళలా కాపాడు తల్లి" అని జానకి అడుగుతూ ఉంటే, అమ్మవారు ఒక చూపు చూశారు ఓరగా. దాంతో ఇక సైలెంట్ అయిపోయిన జానకి అమ్మవారి చెయ్యి తీసుకొని మొత్తం గంధం చేతులకు, కాళ్ళకు రాసింది. జానకి ఇప్పుడు కుండ వైపు చూస్తే అక్కడ నీళ్ళు లేవు. "అయ్యో! అమ్మ ఇప్పుడెలాగా?" అంటూ జానకి అడుగుతూ ఉంటే, అమ్మవారు అదే చిన్న నవ్వుతో నవ్వడంతో అక్కడ సడెన్‌గా 5 కుండలు ప్రత్యక్షమవ్వడంతో అమ్మవారి మహిమ అంతా అనుకున్న జానకి నీట్‌గా నీళ్ళతో అమ్మవారిని అభిషేకించిన తర్వాత ఇంకోసారి అమ్మకి బొట్టు పెట్టి చెంపలకు పసుపు రాసి, కాళ్ళకు పసుపు రాసి, చేతికి గాజులు తొడిగి, తలలో పూలు పెట్టి, తను తెచ్చిన చేనేత చీర అమ్మవారికి ఇవ్వబోతూ ఉంటే, అమ్మవారు కానీ, మామూలు మనిషి కానీ, ఒక నిండు ముత్తైదువు నుండి మనకు లభించే ఆ తాంబూలం చాలా పవిత్రమైనది, ముఖ్యమైనదని భావిస్తూ తన చీర కొంగును అమ్మ చాపేసరికి, ఇది నా భాగ్యం అనుకున్న జానకి కళ్ళకద్దుకొని అమ్మవారి ఒడి నింపేసరికి, ఈసారి అమ్మ మొహంలో ఎలాంటి కోపం, బాధ లేవు. ఆ అమ్మకి కూడా తను దీవింపబడినట్టు ఒక సాధారణ మనిషితో కాకుండా నిండు ముత్తైదువుతో, అందులోనూ గర్భిణీ స్త్రీ, పరిపూర్ణంగా ఉన్న ఆమెతో దీవెనలు తీసుకున్నందుకు సంతోషంగా అనిపిస్తూ ఉంటే, తను చేయాల్సింది కూడా చేస్తూ తన నుదుట కుంకుమ నుండి తీసి కొంచెం జానకి నుదుట పాపిట్లో పెట్టాక, తన పూల నుండే కొన్ని పూలు జానకి జడలో తురిమి తన చేతుల నుండి గాజులు తీసి జానకికి వేస్తూ, ఆమె తల మీద చిన్నగా చెయ్యి పెట్టి దీవించి, "దీర్ఘ సుమంగళీ భవ" అన్న అమ్మవారి నోటి నుండి మాట జానకికి అంతులేని సంతోషాన్ని, తృప్తినివ్వడంతో మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల మీద పడిపోయింది జానకి.
దాంతో ఇక తను చేయాల్సింది ఏమీ లేదన్నట్టుగా మళ్ళీ యథాలాపంగా అమ్మవారి విగ్రహంలోకి మారిపోవడంతో స్పర్శ మిస్ అయిన జానకి పైకి లేస్తూ చూస్తూ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుంది. వీళ్ళిద్దరూ ఎక్కడ అంటూ అటు ఇటు తిరిగి చూసిన జానకికి అజిత్, అయాన్లు కాస్త దూరంలో జరిగేది మాత్రమే చూస్తున్న బొమ్మల్లాగా కనిపించడంతో వాళ్ళని పిలిచి లోకంలోకి రప్పించాక ముగ్గురు కలిసి తిరిగి ఊరి బాట పట్టారు. తనకి గతం గుర్తుకొచ్చిందని వాళ్ళిద్దరికీ తెలుసు. కానీ ఆమె జీవితంలో జరిగింది మొదట అభితోనే పంచుకోవాలని అనిపిస్తూ ఉంటే దారి పొడవునా చాలా సైలెంట్‌గా ఉన్న జానకి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని నడుస్తూనే ఉంది. ఆద్య, మానసి ఒళ్ళో నిద్రపోతూ ఉంటే ఆదిత్య మాత్రం తన తల్లి కోసం నిద్రొస్తున్నా కూడా చిన్ని బుర్రలో నిద్రపోకూడదని గట్టిగా ఫిక్స్ అయి హోమంలో ఆవు నెయ్యి వేస్తూనే ఉన్నాడు. అభికి అయితే చెప్పనక్కర్లేదు. ఇక ఏం జరిగింది? టైం చూస్తే తెల్లవారు 5 కావస్తుంది. ఇంకా గంట ఉంటే సూర్యోదయం అయిపోతుంది అని ఆలోపే అమ్మవారిని ఈ లోపల అయ్యవారి పక్కన ప్రతిష్ఠాపన చేయాలంటూ జానకి గురించి టెన్షన్ పడుతూ మార్తాండ వైపు చూసేసరికి ఆయన అక్కడే ఏదో జానకి చచ్చిపోయినట్లు, అమ్మవారు బయటకు రానట్లు ఫీల్ అయి గర్భంగా అసలు ఏమీ ఫీలింగ్ లేకుండా ఉండడంతో అభికి ఏం చేయాలో అర్థం కాలేదు. తను లేద్దాం అనుకున్నా కూడా పంతులు గారు వద్దు అని చెప్పడంతో అలాగే అతి కష్టం మీద కూర్చున్నాడు. జానకి అడవంతా దాటుకొని వచ్చేసరికి ఆకాశం తెల్లగా తెల్లారిపోయింది. కానీ ఇంకా ఏ దిక్కున కూడా సూర్యుడు రాలేదు. తనేమో ఆలోపు తీసుకువెళ్ళగలనా లేదా అన్నట్టు భయపడుతున్న జానకికి తనకు వస్తున్న ఈసారి నిజమైన డెలివరీ పెయిన్స్ కూడా అస్సలు తెలియడం లేదు. తన మైండ్‌లో ఒకటే గోల్ ఉంది. అమ్మవారిని ఎలాగైనా సూర్యోదయం కన్నా ముందే గుళ్ళోకి తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఎంత ఫాస్ట్‌గా నడుస్తూ ఉన్నా ఆకాశం ఇంకా తెల్లవారుతూ ఉండే తప్ప రావాల్సిన ఊరి పొలిమేర కూడా రావడం లేదు. టైం 6:30 అలా అవుతుండగా జానకి ఊరి పొలిమేర దాటి గుడి దగ్గరకొచ్చేసరికి ఆమె అడుగు ముందుకు పడటం లేదు. చేతిలో ఉన్న విగ్రహం చాలా బరువుగా మారిపోయింది. ఆమె నడవలేకపోతోంది. ఏంటని చూసిన అజిత్, అయాన్లు జానకిని అడుగుతూ ఉంటే, "నా వల్ల అవ్వడం లేదు. అది విగ్రహం చాలా బరువుగా మారిపోయిందని" అంటూ గుడి ముందరకు వచ్చిన జానకి ఇంకొక 5 అడుగులు వేస్తే గుడిలోకి వెళ్ళిపోతుందనగా, అమ్మవారు మొరాయిస్తున్నారని అర్థం చేసుకున్న తను అమ్మవారి వైపు చూస్తూ ఉంటే, అమ్మ మాత్రం మళ్ళీ కోపంగా మారిపోయి, "ఇందాకటి మీ భక్తి, నీ మొహం చూసి నేను బయటకొచ్చాను జానకి. కానీ ఇప్పుడు మాత్రం గుళ్ళో నన్ను ప్రతిష్ఠాపించాలంటే ఎవరి వల్లైతే నేను నా భర్త పక్క నుండి దూరమయ్యానో వాళ్ళ రక్తం నాకు కావాలి. అప్పటి వరకు నేనక్కడి నుంచి నిన్ను ముందుకు వెళ్ళనివ్వను. ఇక సమయం కూడా చూసుకో. సూర్యోదయం కూడా అయిపోతోంది" అని అమ్మవారు హెచ్చరించేసరికి జానకి వచ్చిందని చూసిన వాళ్ళు ఊరి జనం అందరూ గుడి నుండే ఆమె వైపు తిరిగేసరికి ఈ మాటలన్నీ అంటే అమ్మవారు చెప్పిన గంభీరమైన మాటలన్నీ విని కొంతమంది ఆ శక్తిని తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతే, ఇంకొంతమంది ఏం చేయాలి అంటే అమ్మవారిని దూరం చేసింది అప్పట్లో సుమంగలి. ఆవిడ చనిపోయి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు ఆవిడ రక్తం ఎలా అని అంటూ ఆలోచిస్తున్నారు. "అమ్మ మీ కోపం తగ్గిపోయింది కదా! దయచేసి ఒక తప్పును క్షమించండి" అంటూ జానకి ఎంత చెప్పినా కూడా అమ్మవారు వినకుండా మొండి పట్టుదల పట్టి అక్కడే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా కూడా జానకి ఇంకో అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఈ విషయం అంతా అభికి చెప్పాడు కశ్యప్. ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? సూర్యోదయం అవ్వబోతోంది. అలాగే సుమంగలి రక్తం లేకపోతే అమ్మవారు లోపలికి రానంటున్నారు. అభి ఏమైనా చేస్తాడా? లేదంటే ఇంకోసారి వంశం మొత్తం శాపానికి గురవ్వాల్సిందేనా? ఏమి జరుగుతుందంటారు ఫ్రెండ్స్? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.